బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ వాయుసేనకు చెందిన శిక్షణ యుద్ధ విమానం పాఠశాలపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. 171 మంది గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు విద్యార్థులే. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ముప్పుందంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం చైనా తయారీ F-7 BGI శిక్షణ యుద్ధ విమానం కూర్మిటోలాలోని AK ఖండేర్మర్ వైమానిక స్థావరం నుంచి సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 1:06 టేకాఫ్ అయింది. దాదాపు 1:15 సమయంలో పెద్ద శబ్దంతో ఢాకాలోని ఉత్తర అనే ప్రాంతంలో దియాబారి వద్ద 2 అంతస్తుల మైల్ స్టోన్ పాఠశాల భవనాన్ని ఢీకొట్టింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళాలు, అంబులెన్సులు, వాయుసేన హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అధికారులు, స్థానికులు ముమ్మర స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిలో అత్యధికులు విద్యార్థులే ఉన్నారంటూ అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో పైలట్ మరణించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ వాయుసేనకు చెందిన శిక్షణ యుద్ధ విమానం పాఠశాలపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. 171 మంది గాయపడ్డారు. మృతులు అత్యధికులు విద్యార్థులే ఉన్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ముప్పుందంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం చైనా తయారీ చేసిన F-7 BGI శిక్షణ యుద్ధ విమానం కూర్మిటోలాలోని AK ఖండేర్మర్ వైమానిక స్థావరం నుంచి సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 1:06 టేకాఫ్ అయింది. దాదాపు 1:15 సమయంలో పెద్ద శబ్దంతో ఢాకాలోని ఉత్తర అనే ప్రాంతంలో దియాబారి వద్ద 2 అంతస్తుల మైల్ స్టోన్ పాఠశాల భవనాన్ని ఢీకొట్టింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళాలు, అంబులెన్స్లు, వాయుసేన హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అధికారులు, స్థానికులు ముమ్మర స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిలో అత్యధికులు విద్యార్థులే ఉన్నారంటూ అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో పైలట్ మరణించారు.